నేను కూడా తప్పు చేశాను, బుద్ధి వచ్చింది. హలో నమస్తే అండి. ఎవరో వేచే మోసపోయినారంటే నేను పెట్టడం లేదు. మా రూమ్లో అన్న మా నాన్నే తక్కువ వస్తుందని చెప్పి వేసినాడు. చూడండి ఇదే స్లిప్పు. ఇప్పుడు ఈ సామాన్ అనేటివి ఎక్కడున్నాయో ఎటు పోయినాయో కూడా తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఒక గ్రూపే ఏర్పాటు చేసి పెద్దదిగా చేస్తున్నారు, కానీ సామాన్లు దొరుకుతాయో దొరకవు కూడా తెలియడం లే. ఇట్లా ఉంటుంది. తొందరపడి ఏ కార్గో అంటే ఆ కార్గో వేసినారనుకో ఇబ్బంది పడుతుంది. ఇది అల్రకిజా కార్గో. ఇది ఏం జరిగిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులు తక్కువ రూపాయలంటే 100 దినాలు అన్ని చెప్తున్నారు అందరూ. ఇక్కడ 350 ఫిల్స్కే ఏంటి సీ కార్గో, 750 ఫిల్స్కే సబామియా కంసింగ్కే ఎయిర్ కార్గో అందుకు పెట్టారు. కాబట్టి ఏమనుకున్నారు అందరూ, ఏదో ఒకటి రంజాన్ వస్తా ఉంది, ఇప్పుడు జనవరి వస్తా ఉంది, ఇప్పుడు తగ్గుతుంది కదా, 150 ఫిల్స్ అంటే ఒక 100 కేజీ ఏసీ వాళ్ళు ఉన్నారు, 50 ఏసీ ఉండే వాళ్ళు ఉన్నారు. ఒక అన్న పెళ్లి కోసం అనేది 295 కేజీలు వేసినాడు. ఎవరు? ఖాజా అని, రైచూటి అతను చెల్లెలు పెళ్లి అని. అది గోవింద ఎక్కడున్నాయో తెలియట్లేదు. నవంబర్లో వేసినాడు. పోతున్నాయి. అది ఏం మాట్లాడింది? నేపాలి, ఇండియా ఎవరో లేడీస్ కూడా చేసినారు. ఇది హెడ్ క్వార్టర్, ఎప్పుడైనా సరే మీకు అందుబాటులో ఉంటామని ప్రతి ఒక్కటి చెప్పారు. చెప్పిన తర్వాత ఏమన్నారు? ఏదో నమ్మకం కదా. 700 ఇప్పుడు ఇండియా వాళ్ళు కూడా ఉన్నారు. ఇండియా రమేష్ అంటే అతని పేరు, పుత్తూరు. మళ్ళీ వచ్చి కడపలో అతను ఒకడు ఉన్నాడు, అతను మళ్ళీ వచ్చి కేరళ అతను, మళ్ళీ వచ్చి పంజాబీ, నేపాలి, మొత్తం కలిసి ఒక గ్రూప్ గా ఉన్నారు వాళ్ళు 15 మంది. ఏదో వాళ్ళు చేశారు. ఇప్పుడు అనేది మనకు లైసెన్స్ వచ్చింది కదా, అందరూ ఒక నమ్మకం పెట్టాలి కదా. మనం కూడా కొత్తగా చేస్తున్నాం, ఇది అంతా మాకు సహాయపడాలా, మీరే ఉండాలంటే నేను కూడా ఒక 4గురికి తోసే. దాంట్లో తోసిన తర్వాత నలుగురికి వేసాను. నాకు తిట్లు అంటే తిట్లు కాదు, నీ వల్ల వేసా బొక్క అయింది అని. అది అయ్యింది. నేను కూడా వేసాడు, నేను కూడా వేసాను. కార్గో వేయాలన్నా కానీ చూసి మంచి కార్గో ఉంటేనే వేయండి. ఇప్పుడు ఏమంటే టీవీఎస్, మహారాజా, యూసుఫ్ కార్గో, సుప్రీం కార్గో, మళ్ళీ స్వాగత్ కార్గో అంటారు, అది అన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం మామూలుగా వేసేది మహారాజా, టీవీఎస్ కార్గోనే, యూసుఫ్ కార్గోనే 3 వేస్తాం. ఇప్పుడు ఈ ఆఫర్ ను చూసి ప్రతి ఒక్కరు ఏమనుకున్నారు, పాపము నేపాలీ వాళ్ళు ఎట్లా ఏడుస్తున్నారు పాపం. ఏమంటే చెప్పలేరు, ఉండలేరు అంటారు కదా. ఎట్లా ఉన్నారంటే ప్రజలు, ఎందుకంటే అందరూ हामीले पनि त यताबाट 2टा मान्छे मात्र पठाएको नेपालीहरु. ఈ లాంగ్వేజ్ ఎవరు నేపాల్లో చాలా మంది వేసినారు కానీ प्लीज आप भाई बहन हम सब यही कार्गो ने हम लोग को सबको परेशान करके रखा है और हम लोग थोड़ा ही अभी ज्यादा मंजिल तक पहुंच गए जैसे सोचिए, थोड़ा ही बाकी है. और जब ये सामान सब लेके ఇప్పుడు వచ్చేసి అక్కడ ఎక్కడెక్కడ పెట్టారు వాళ్ళు, రెంటులు కూడా 2 నెలల నుంచి కట్టలేదు అసలు. ఎక్కడ? అల్రాయ్ అవిన్యూస్ వెనకాన అక్కడ కట్టారు. అల్ బస్రీ అనేది అల్ ముజేని బ్యాంకు పక్కన. మళ్ళీ వచ్చి ఫర్మానియాలో ఒకటి ఉంది, జెహ్రాలో ఉంది. వాళ్ళు ఏం చేశారు, రెంట్లు కూడా పే చేయలేదంట. ఇప్పుడు అనేది ఆ సామాన్లు కావాలంటే ఆ రెంట్ కూడా మేమే పే చేయాల్సి వస్తుంది. అట్లా అనేది ఏ కార్గో అంటే ఆ కార్గో వేయకండి. ఒకసారి మోసపోతే గానీ తెలియదు అంటారు కదా. నాకైతే బుద్ధి వచ్చేసింది. ఎందుకంటే లోపల బాధ ఉంది. నేను రంజాన్ అక్కడ జనవరికి వెళ్ళిపోతాయని ఒక టార్గెట్ మీద వేసాను. ఇప్పుడు ఎందుకంటే సంక్రాంతి వచ్చింది, ఖజూరాలు అంట, ఇది కొన్ని బట్టలు గిట్టలు, ఇప్పుడు హాలిడేస్ కదా అందరికి అనేది నేను వేసాను. వేసిన తర్వాత అది ఖచ్చితంగా పోతాయని మొన్న 2వ తేదీకి కూడా మాట్లాడింది మహాతల్లి. ఎవరు అక్కడ పని చేసేది హెడ్ క్వార్టర్లో అంట, అది మేనేజర్ అంట, తొక్కలో మేనేజర్. అది చేసి ఉంటే నేనేమనుకున్నా, పోతున్నాయిలే ఇంకా వెళ్ళిపోయినాయి, అరైవ్ అయిపోయినాయి అక్కడ, ఇప్పుడు అనేది ఇచ్చేస్తారు. ఏం చెప్పింది అది కూడా, నేను ఒక 15 రోజుల ముందరే చేశాను ఎప్పుడు పోతాయి అని. రఖీజా పాకీజా దీని అమ్మ రఖీజా, దాని వాయిస్ కూడా వినండి. सर आपको सामान भेजो 1 मंथ हो गया, ठीक है. आपका सामान जो है 40 to 16 डेज में जो है ना पहुंच जाता है. ज्यादा से ज्यादा 15-20 दिन में आपका सामान जो है ना आपके घर पहुंच जाएगा, ठीक है. बस पोर्ट पे पहुंचने वाला है और 2-4 दिन में जो है ना शिप पोर्ट पे पहुंच जाएगा. उसके बाद कस्टम क्लियरेंस होगी और डिलीवरी शुरू हो जाएगी. ఆ మాట చెప్తున్నారు కానీ ఇప్పుడు సామాన్లు అనేటి పోలా. అట్లా చెప్పి ఉంటే అందరికీ నమ్మకం కదా. వెళ్ళిపోతున్నాయి వాళ్ళు, నంబర్ తీసుకుంటున్నారు, ఇప్పుడు బిల్ నంబర్ ఉంటుంది, ఆ నంబర్ తీసుకుంటున్నారు, అంతా జరుగుతుంది. అందరూ ఏమనుకున్నారు, చేరుతున్నాయి. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. నేపాలి వాళ్ళు దినార్ 200 ఫిల్స్ అక్కడ మామూలుగా ఎక్కువ తీసుకుంటా ఉంటే అక్కడ అనేది ఆఫర్ పెట్టి ఉంటే అందరూ అనేది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పాపం అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు కొన్ని వచ్చి ఇప్పుడు రంజాన్కి వెళ్లే వాళ్ళు ఉన్నారు. ఇంతకు ముందు ఏమంటే దేనికోసము పెళ్లిళ్ళకి గిల్లికి రంజాన్ తర్వాత ఉండేదని ఆ దాంట్లోనే వేసేసినారు మొత్తం. ఇప్పుడంతా గోవిందా అంటున్నారు. ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు అవి బాక్స్లేమో వేరే చోటకైతే వస్తున్నాయంట, కానీ అవి తీసుకోవాలంటే రెంట్ పే చేయాలంట. ఇప్పుడు అది కూడా వినండి. ఎందుకు అది
ब्रदर्स और भाईजान लोग भाई लोग प्लीज आप लोग ना सिर्फ इंडियन को ही डालना है यार इस ग्रुप में क्योंकि हम लोग एम्बेसी में ये ఇది పెద్ద ఇష్యూ అయిపోయినది. పెద్ద విషయం. भाई आप लोगों के पास ये क्या है अपन दोस्तों आ गया सामान आ गया परवानिया में आ ఆ, गया ఇప్పుడు ఫర్మానియాలో వచ్చేసిందంట సామాను ఇప్పుడే అరైవ్. ఇక్కడ అంటే ఇక్కడ చూడండి ఇప్పుడే అరైవ్ అయ్యి ఫోటో పెట్టారు, అందుకోసం అనేది ఇట్లా ఫోటో పెట్టారు, అర్థమవుతుందా? అందుకోసం ఇప్పుడే వచ్చినాయి అంట. ఏ సామాన్లు ఎవరు పాపం ఎంతమంది ఎవరికైనా ఉంటే పర్వాయిన సైడ్ వెళ్ళేసి తీసుకోండి. తీసుకోండి. ఎందుకంటే కొందరికి అల్రాయిలో దొరికినాయి, సరేనా? కొందరి నంబర్లు లేవు, ఎన్నో నంబర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు దాదాపుగా 4200 మంది వేశారు. ఆ దాంట్లో ఒక్కొక్క చెప్పున మొత్తం వచ్చి 1,56,000 దినార్లు ఎత్తుకుని జంప్ అయిపోయినారు. కొందరు ఎవరున్నారు, 2 డ్రైవర్లు దొరికినారు. వాళ్ళకి ఏం తెలియదంట, తెచ్చి వేయడమే అంటున్నారు. ఎవరు దొరకలేదు. ఇప్పుడు ఎవరైనా సరే, మన వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే తప్పు తప్పే. అంతమంది జాగ్రత్త పడన్నది. జాగ్రత్త, ఇప్పటికైనా సరే జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఏదో కొత్త కార్గో తక్కువకి వస్తుంది అంటే ఒక 10 రూపాయలు పోయినా సరే మంచి కార్గోకే వెయ్యండి. ఇట్లా అడ్డమైన కార్గోకి వేసినామనుకో మన నెత్తి మీద గుడ్డ కాదు కదా, ఏం ఉండదు అసలు, వేసుకోవాల్సిన తడిగుడ్డ అయిపోతుంది. అది కూడా ఏముంది, మనం డబ్బు కట్టాలంట. వాళ్ళు 2 నెలల నుంచి రెంట్ కూడా కట్టలేదంట. అది గోడన్స్ ఉంటాయి కదా, ఏ దానికి కట్టలేదు. అక్కడి నుంచి సామాన్లకి 600 దినార్లు మొత్తం కట్టారు. అక్కడి నుంచి తీసుకొని వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కార్టూన్ కి 10 రూపాయలు తీసుకుంటున్నారు. 10 దినార్లు. అది గమ్మున ఉండి ఉంటే అయిపోయేది కదా. నేను కూడా తప్పు చేశాను, బుద్ధి వచ్చింది.